మీరు కూర్చోండి, కూర్చోండి. మామయ్య గారు, కృష్ణవేణి ఉదయంతో కలిసి ఇలా వచ్చారేంటి? ఏమ్మా, బాగున్నావా? బాగున్నానంటీ. గురుగారు ఏదో మాట్లాడాలన్నారు. మీ అమ్మగారిని పిలు వెంకీ. అమ్మా, గురుగారు మనతో ఏదో మాట్లాడతారంట. భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? నన్ను కలవడానికే వచ్చారు అంటే కలవకుండా వెళ్లేలా లేరు. ఇప్పుడేం చెయ్యాలి? విద్య, అమ్మని పిలు. సరే అన్నయ్య. అమ్మా, అమ్మా, అమ్మా. అన్నయ్య, అమ్మ స్నానానికి వెళ్ళినట్టుంది. గదిలో కూడా లేదు. గురుగారు, అమ్మ కాసేపట్లో వచ్చేస్తుందిలేండి. పర్లేదు వెంకీ, ఈలోగా నీతో మాట్లాడవలసింది మాట్లాడేస్తే ముందుగా మనస్సు కాస్త తేలిక పడుతుంది. ఏంటి గురుగారు మాటలు అంటున్నారు, మనసు అంటున్నారు? మ్యాటర్ ఏంటండి? ఇంతకీ ఏ విషయం మాట్లాడాలని వచ్చారో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. మరి అదే మా పద్దు గురించి వెంకీ. పద్దు గారి గురించా? అవునయ్యా, మా పద్దు గురించి నీ అభిప్రాయం చెప్పు. అలా అడిగారేంటండి? ఆయన పద్దు గారికి ఏంటండి, లంగా ఓని కట్టుకున్న మహాలక్ష్మిలాగా భలే ఉంటారు. ఎంతైనా పద్దుగారంటే గురువుగారి గుణంలోనే కాదు, రూపంలో కూడా వేరే లెవెల్. బుగ్గ చిదిమి దీపం పెట్టేసుకోవచ్చండి, ఆ మొహంలో అంత కళ్ళుంది. మరి అయినా మీరు నా అభిప్రాయం అడిగారు గాని అసలు ఆవిడ మంచితనం, అమాయకత్వం ఇలా ఒక్కో టాపిక్ మీద ఒక్కో బుక్కే రాసేయచ్చు. చివరిగా ఒక మాట చెప్పమంటారా? పద్దుగారు కోడలిగా ఏ ఇంట్లో అడుగు పెడుతుందో గాని ఆ ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎస్ఐ గారు, ఇదేనండి లాకర్ నుంచి పోయిన సూట్ కేసు. ఈ సూట్ కేసు మా ఇంట్లోకి ఎలా వచ్చింది? అది నన్ను అడుగుతావేంటి? లాకర్ కీస్ ఉన్నవి నీ దగ్గరే కదా, నువ్వే కొట్టేశావని అర్థమవుతుంది. ఎస్ఐ గారు. మిస్టర్ వెంకీ, దొంగిలించిన సూట్ కేసుతో దొరికిపోయావు. మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పదా. చూడండి సార్, ఇందులో ఏదో కుట్ర జరుగుతోంది. అవన్నీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. వచ్చి బండెక్కు. ఎస్ఐ గారు, వెంకీని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ సూట్ కేసు ఇక్కడికి రావటం ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన పని. అవన్నీ మాకు అనవసరం సార్. ఎవిడెన్స్ ఉంది, మాకు అదే ముఖ్యం. కానిస్టేబుల్స్, అతనికి బేడీలేసి బండెక్కించండి. సార్, ఎస్ఐ గారు, మా అన్నయ్య ఏ తప్పు చేయడండి. అన్నయ్యని స్టేషన్కి తీసుకెళ్లొద్దు. విద్య, అమ్మ జాగ్రత్త, నాకేమవదు. కానిస్టేబుల్, తీసుకురండి. పదా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. వెంకీ, వెంకీ. అయ్యో భగవంతుడా, నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే. అయ్యో. అమ్మా విద్య, నువ్వేం కంగారు పడకమ్మా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాను. అమ్మా కృష్ణ, పద్దు గురించి మనం తర్వాత మాట్లాడదాం.
నువ్వు ఇంటికెళ్ళు, వెంకీని నేను విడిపించి తీసుకొస్తాను. విద్య, వెంకీని పోలీసులు తీసుకెళ్ళడం ఏంటమ్మా? నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. ఏమన్నావు? నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాల? నువ్వు అడిగేది ఎలా ఉందో తెలుసా? మేఘాల చాటునున్న సూర్యుడి దగ్గరికి వెళ్లి ఎదురుగా ఛాలెంజ్ చేసినట్టుంది. ఆ సూర్యుడు బయటికొస్తే తట్టుకోగలవా? అల్లాడిపోతావు, మాడి మసి అయిపోతావు. చూస్తావా ఈ వెంకీ అసలు రూపం? చూస్తావా? రే ఎంత పొగర్రా నీకో! గన్ను నా చేతిలో ఉంటే ఇప్పటికిప్పుడు నిన్ను సంపేదాన్రా. ఈ అఖిలాండేశ్వర్ అంటే ఏందో నీకు తెలిసేది. కమిషనర్ గారు, ఆ పొగరు పైకి పోవాలా? వాణ్ణి సంపి పారేయండి. ఓకే మేడం. పదమ్మా, లోపలికి వెళ్దాం. అత్తయ్య, మా తాతయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, ఏరి ఆయన ఫోన్ కూడా పనిచేయట్లేదు. లేదు పద్దు, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెయిల్ ఇప్పించడానికి తాతయ్య గారు కూడా వెళ్లారు. అమ్మా పద్దు, నా కొడుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు. నాకు చాలా భయంగా ఉంది తల్లి. బావకి పెద్దమ్మ ప్రమాదం తలపెట్టిన విషయం అత్తయ్యకి విద్యకి చెప్తే భరించలేరు. చెప్పకూడదు. అత్తయ్య, మీరేం భయపడకండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. అక్కడ తాతయ్యని కలుస్తాను. విద్య, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుడా, నా బిడ్డకు ఏ కీడు జరగకుండా చూడు తండ్రి. నీ మీదే భారం వేశాను.